రాష్ట్రాన్ని రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిడుముక్కల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 314 రోజులు చేరుకున్నాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు నేతృత్వంలో ఈ పోరాటం సుదీర్ఘంగా కొనసాగుతోంది. నిరసన దీక్షలో భాగంగానే జంజనం కోటేశ్వరరావు దంపతులు తమ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. రైతులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం కార్యకర్తలు, నాయకులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యక్తిగత వేడుకల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన చాటి చెప్పారు. అమరావతి రైతులు 314 రోజులుగా పోరాడుతున్న కూటమి ప్రభుత్వం స్మరించకపోవడం అన్యాయమని తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. 2 ల్యాండ్ క్లీనింగ్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి ₹1,00,00,000 పరిహారం లేదా వాల్యుయేషన్ ప్రకారం 1250 గజాల భూమిని కేటాయించాలని అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతు కూలీలను ఇచ్చే నెలవారీ ఆర్థిక సహాయాన్ని ₹10,000 పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రాజధాని రైతులు పాల్గొని సంఘీభావం తెలిపారు. దీని మీద మీడియా మిత్రుల ద్వారాగా మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకెళ్ళి ఇక్కడ రాజధాని డెవలప్ అయితే వీళ్ళు పెట్టేది రూపాయి అయితే ₹100 ఆదాయం వస్తుంది. అంటే ఇక్కడ లక్ష కోట్లు రైతు భూములే రాజధాని పెట్టుకోవాలి. వాస్తవంగా ఇక్కడ భూములు తీసుకున్నారు, ఏఎస్ఆర్ కంపెనీ చేసుకున్నారు, పెట్రోల్ పెట్టుకున్నారు. అయితే ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ఒక 10 కిలోమీటర్లు ఇంతకుముందు భూములు తీసుకొని అమ్ముకున్నారు తప్పితే ఇక్కడ ప్రత్యేకంగా డబ్బులు పెట్టేది ఏమీ లేదు. వాళ్ళు ప్రభుత్వం వచ్చిన భూములు అమ్ముకొని పెట్టుబడి మాత్రమే పెడుతున్నారు. వాటిలో కూడా మొత్తం కూడా పెట్టుబడి పెడతారు. కొంత వాళ్ళు వాడేసుకుంటున్నారు, కొంత ఏరేసారి పెట్టుబడి పెట్టుకొని ఈడ కొంత మాత్రమే పెట్టుబడి పెడతా ఉన్నారు ప్రతిసారి కూడా. అయితే చిన్న కాకాని దగ్గర నుంచి హరిశ్చంద్రపురం అంటే వైకుంఠపురం దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక్క 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు తీమానండి. ఆ పక్కన కనీసం 100 కోట్లు అండి. అక్కడోళ్ళు ఇటు 20 కోట్లు కొన్నారు, ఇంకో సాటికి వెళ్ళి 10 కోట్లు కొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా దాదాపు మొత్తం కూడా మన రాష్ట్రంలో మినిమం 5 కోట్లు తక్కువ ఎక్కడ ఉన్నది ఎక్కడ. అంటే రాష్ట్రం అంతా డెవలప్ అయితే రాష్ట్రం అంతా రైతులు బాగుపడతారు. రైతు బాగుపడితే అందరూ బాగున్నట్టే, రైతు కూలీలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా. సంవత్సరానికి 50,000 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చింది. ఏదైనా కానీ రాజధాని డెవలప్ అయితే సంవత్సరానికి 1,00,000 కోట్లు ఆదాయం వస్తుంది. గతంలో కూడా సీఎం గారు చెప్పారు, ఒక రియల్ ఎస్టేట్ ఆగిపోతే సంవత్సరానికి 30 రకాల ఆదాయ వనరులు కోల్పోతున్నారు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్నా కూడా అదే, మళ్ళీ సెకండ్ పూలింగ్ కాదు, ఆయన 3 రాజధాని ఈ సెకండ్ పూలింగ్ అన్నాడు, అంతే తేడా. ఎందుకంటే ఒక్క 13 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్ తీస్తేనే రణరంగం సృష్టించినట్టు ఉంటుంది అన్నమాట. మామూలుగా కదా, రైతులందరూ అర్థం చేసుకొని కూడా భూములు ఇవ్వకుండా ఆగారు, సంతోషంగానే ఉన్నాయి. అయితే రాజధాని డెవలప్ అవ్వడానికి భూసేకరణ, భూస్వామీకరణ 2 ప్యాకేజీలు అడుగుతున్నాం మనం. 2 ప్యాకేజీలు ఇస్తే పొలం ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన అంటాడు, ఇది కమ్మ రాజధాని కదా, చంద్రబాబు నాయుడు దూరదృష్టితోటి సిఆర్డీఏ పెట్టాడు. అంటే సి అంటే సోదరులు, ఆర్ అంటే రెడ్లు, డి అంటే డెవలప్. అంటే ఓన్లీ సోదరులు, రెడ్లు మాత్రమే డెవలప్మెంట్ కావడానికి సిఆర్డీఏ పెట్టుకున్నారు. ఇది వాస్తవం కాదా? జగన్ గారికి తెలీదా? అందరికీ తెలుసు. కానీ వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ నాయకుడైనా సరే ఇది ప్రశ్నిస్తున్నారా? ప్రతిసారి వాడు కొనుక్కోవటం, తక్కువలో రేటు పెంచి అమ్మచ్చు. తీరా రైతులు అమ్ముకోకపోతే రేట్లు ఉండవు. రైతుల దగ్గర కొనొద్దు అంటాడు, నారాయణ గారే చెప్తాడు. రైతుల దగ్గర కొనొద్దు, మంచి భూములు కాదంటాడు. అంటే వీళ్ళు తీసుకొని అమ్ముకుంటే మంచి భూములు వాళ్ళ దగ్గర మాత్రమే కొనాలి. ఎంత దారుణం అండి! అసలు ఎందుకు చేస్తున్నారో కూడా, పరిపాలన చేస్తున్నారా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారా అర్థం కాదు. సరే ఎవరో ఒకరు అడగాలి కాబట్టి ధైర్యం చేసి అడుగుతున్నారు. ఏమన్నా కానీ దౌర్జన్యాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, చేసుకోనండి. ఎంతవరకు చేస్తారో అంతవరకు చేసుకోనండి. ఒకప్పుడు కేసీఆర్ గారిని కూడా అలాగే చేశారు, ఇంకా ఏరేరాలు చేశారు, అధికారంలో రాలేదా? ఇవన్నీ సహజమే, మనం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఇలా విజయ్ గారు కూడా అట్లాగే ఆయన స్వయం కృషితో, స్వశక్తితో వచ్చారు. ఎన్నో రకాలుగా ఆపరం చూస్తున్నారు అగ్రవర్గాలు. కానీ పేదలు రాజకీయాల్లోకి వస్తే అగ్రవర్గాల మీద ఎక్కడ దాడులు ఉండవు. అగ్రవర్గాల రాజకీయాలు చేస్తే పేదల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 80% ఉన్నా కూడా విపరీతమైన దాడులు చేస్తున్నారు. కావాలంటే చూడండి, ఏ పార్టీ అధికారంలో కూడా దాడులు జరిగేది మాత్రం పేదవాళ్ళ మీదే.